పల్లకికి స్వాగతం. ఒకరోజు అక్బర్ దర్బారులో ఒక వింత ప్రశ్న అడిగాడు. మన పట్టణంలో గుడ్డివారు ఎక్కువ మంది ఉన్నారా లేక మంచివారు ఎక్కువ మంది ఉన్నారా? సభలో ఉన్న వారంతా వెంటనే మంచివారే ఎక్కువ అని చెప్పారు. అప్పుడు బీర్బల్ ముందుకొచ్చి ఇలా అన్నాడు. ప్రభు, మన పట్టణంలో గుడ్డివారే ఎక్కువ మంది ఉన్నారు. ప్రపంచంలో కూడా గుడ్డివారే ఎక్కువ. అక్బర్ ఆశ్చర్యపోయి అలా ఎలా చెబుతావు బీర్బల్ అని అడిగాడు. బీర్బల్ వినయంగా, ప్రభు, నాకు 2 రోజులు సమయం ఇవ్వండి. నేను యుజువుతో నిరూపిస్తాను అన్నాడు. మరుసటి రోజు బీర్బల్ ఒక మార్కెట్ దగ్గర కూర్చున్నాడు. అతను ఒక చెప్పు తీసుకుని కుడుతూ కూర్చున్నాడు. ఆ దారిన వెళ్లే ప్రతి ఒక్కరూ, బీర్బల్ గారు ఏం చేస్తున్నారు అని అడిగారు. బీర్బల్ పక్కన కూర్చున్న ఒక వ్యక్తి ఇలా అడిగిన వారి పేర్లు అన్నీ రాసుకుంటూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత అక్బర్ కూడా ఆ దారినే వచ్చాడు. బీర్బల్ని చూసి, బీర్బల్, ఏమి చేస్తున్నావు అని అడిగాడు. అతని పేరు కూడా ఆ జాబితాలో రాయబడింది. మరుసటి రోజు దర్బార్లో బీర్బల్ ఒక జాబితా అక్బర్కు ఇచ్చాడు. ప్రభు, ఇది మన పట్టణంలోని గుడ్డివారి జాబితా. అక్బర్ ఆ జాబితా చూశాడు. చివరికి తన పేరు కూడా అందులో ఉంది. అక్బర్ కోపంగా, బీర్బల్, నా పేరు కూడా ఎందుకుంది అని అడిగాడు. బీర్బల్ వినయంగా, ప్రభు, నేను చెప్పులు కుడుతూ ఉండగా చూసి కూడా ఏం చేస్తున్నావు అని అడిగారు. చూసి కూడా అర్థం చేసుకోలేకపోయిన వారు కళ్ళున్న గుడ్డివారే కదా ప్రభు అని చెప్పాడు. అక్బర్ నవ్వుతూ, బీర్బల్, నీ తెలివి నిజంగా గొప్పది అని అతన్ని సత్కరించాడు. ఈ కథలోని నీతి, చూసి కూడా అర్థం చేసుకోలేనివారు కళ్ళున్న గుడ్డివారే. కొత్త కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి.